వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరు వల్లనే ఇప్పుడు వృద్ధులు చనిపోతున్నారు, సకాలంలో పెన్షన్లు అందకనేసి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో మనం గమనించవచ్చు, చంద్రబాబు తన మనుషుల ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయించి వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవడం జరిగింది. ఈ కారణంగా వృద్ధులకు సకాలంలో పెన్షన్లు అందడం లేదు. ఈ అంశం మీద మాట్లాడడానికి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నెపం ఇప్పుడు మీ మీద వేస్తున్నాడు చంద్రబాబు, ఏమంటారు సార్? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయము, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు నా సైన్యము, అన్ని విధాలా ప్రజలకు సహాయపడుతున్నది వాలంటీర్లే అని ఆయనంటే, ఈయనగా చంద్రబాబు కానీ నిమ్మగడ్డ ప్రసాద్ కానీ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేసి వాలంటీర్లు సరిగా లేరనేసి వారిని కట్టుదిట్టం చేయకపోతే ఓట్లు వాళ్ళకు పడవని భయపడిపోయిన తర్వాత వీరు నిమ్మగడ్డ ప్రసాద్ కానీ చంద్రబాబు కానీ రిపోర్ట్ చేయకపోతే వాళ్ళ ఖచ్చితంగా 1వ తేదీ వాళ్ళకి పెన్షన్లు అందటివి. ఆ పెన్షన్లు ఆ రోజు అందలేదు కాబట్టి సిస్టమ్ మార్చడానికి కారణం వచ్చింది చంద్రబాబు, నిమ్మగడ్డ ప్రసాద్. అందువల్లనే వాళ్ళు సెక్రటేరియట్ ఆఫీస్కి వెళ్ళలేక 33 మంది చనిపోయినారంటే దానికి కారకులు చంద్రబాబు, నిమ్మగడ్డ ప్రసాద్ పైన క్రిమినల్ కేసు పెట్టాలి, పబ్లిక్ పెట్టాలి, లేకుంటే పెన్షన్స్ పెట్టాలి. అదే ఇప్పుడు ఇంకా ఈ ఎలాంటి పరిస్థితుల్లోన చంద్రబాబు ఓడిపోతున్నాడు, చంద్రబాబు పార్టీ గెలదు కాబట్టి అతను 4000 ఇస్తామంటున్న పెన్షన్ అంటే అది అబద్ధము. ఎందుకంటే అతని మాట ఎప్పుడు కూడా ఇంతకుముందే 600 పేజీల్లో ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా పోయినాడు. ఆయన చెప్పేదంతా అబద్ధం కాబట్టి ప్రజలు కూడా నమ్మరు. ఆయన 4000 ఇచ్చినారంటే 4000 ఇస్తాము, ఇంటికైతే తెచ్చిస్తాము, మీరు మాకు ఓట్లు వేయండి అంటాడు. అదేవిధంగా మహిళలు పిలిచి మీ తాగొస్తారు కాబట్టి మీ భర్తలకు ఓటు వేయద్దు అంటారు. అదేవిధంగా మగవాళ్ళంతా పిలిపించి తక్కువ రేటుకి మీకు చీప్ లిక్కర్ ఇప్పిస్తామని చెప్తున్నాడు. ఇలాంటి అబద్ధకార మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అతన్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే మే నెల 13వ తేదీ ఎన్నికల్లో అఖండ విజయంతో ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి అందరినీ కూడా 175కు 175 మంది ఎమ్మెల్యేలను, 25 మందికి 25 పార్లమెంటు సభ్యులను గెలిపించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటారు. చెప్పండి సార్, కుప్పంలో 1,00,000 మెజార్టీ వస్తుంది ఈసారి అనేసి టీడీపీ వర్గాలు, చంద్రబాబు సైతం అంటున్నారు. చంద్రబాబు మాయమాటలు చెప్తున్నాడు, ఇంకా కళ. ఎప్పుడు 1,00,000 ఎప్పుడు రాలేదు, ఈసారి కూడా రావు. ఖచ్చితంగా భరత్ అనే మనిషి ఖచ్చితంగా 25,000 ఓట్ల మెజారిటీతో భరత్ గెలుస్తున్నాడు. ఈ రిపోర్ట్లు తెచ్చుకొని భయపడిపోయేసి అతను ఏమీ చేయలేని పరిస్థితుల్లో అసలు అతని కార్యకర్తలే లేరు, లీడర్లు కూడా లేరు. బయట నుంచి తీసుకుని పోతే ఆయన వెంబడి జనాలు ఉన్నారు, కానీ కుప్పంలో ప్రజలు స్వతహాగా ఓటర్లు ఆయన దగ్గర తిరగడం లేదు. అక్కడ లీడర్లు కూడా కరువైపోయినారు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, భరత్ గెలుస్తాడు. అదేవిధంగా స్థానికంగా ఉండే ఎంపీ కూడా గెలుస్తాడు. 7 ఎమ్మెల్యే సీట్లు కూడా మేము గెలిచి తీరుతామని కూడా చెప్తున్నాం. ఈ మొత్తం మీద ఎంపీ రెడ్డప్ప స్పష్టంగా చెప్తున్నాడు, కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కలిసి ఈ వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం వల్లనే వృద్ధులు చనిపోతున్నారు, వాళ్ళ పాపం కొట్టుకుంటుంది చంద్రబాబు అని చెప్తున్నారు. ఇదే సందర్భంలో కుప్పంలో ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరి తీరుతుందనేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, పొంగనూరు నుంచి.